నీకు ఎవరైనా తెలుసా అమెరికాలో ఎవరైనా నీ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? తెలుదా నాకు తెలిసిన వాళ్ళు అంతా ఉన్నారప్పా. నేను చెప్పిన మా తాత 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసినాడు భూములు అప్పట్లో అని చెప్పిన. ఏం కాదా అమ్మాయిలా నువ్వు భూములన్నీ అమ్మేసినామయ్యా. దొంగపిల్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోదాం అంటాండి ఎద్దుల బండ్లో. ఎద్దుల బండ్లు పోతాయి నీకు. పాపిల్ల చచ్చిపోతే ఏం చేసేదా? చచ్చిపోతే ఎవరి కోసమయ్యా? వాళ్ళ ఆయన మళ్ళా బాంబులు పెడతా ఇట్లా పెడతా అట్లా పెడతానంటే ఏమే మాటలా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే వచ్చేసాడు మీ చంద్రగాడు అయితే వచ్చేసాడు. సో ఈ రోజు అయితే మా తాత అయితే ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్పి మా తాత ప్రాంక్ చేయబోతున్నాం. వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. సో మీరైతే మర్చిపోకుండా అయితే వీడియో చూడండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే స్టార్ట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ అయితే చేయకండి. A few minutes later. బయట ఏంలా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తాను, ప్రేమిస్తాండా. ఆ అమ్మాయి ఏమో వాళ్ళ ఇంట్లో వేరే వాడితో పెళ్లి ఫిక్స్ చేయినారంట. ఫోన్ చేసి చెప్పింది. ఫోన్ చేసి మా ఇంట్లో ఇట్లా వేరే వాళ్ళతో పెళ్ళి ఇట్లా ఫిక్స్ చేసినారు నాకే, నువ్వు ఇప్పుడు రావాలా, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను ఊరేసుకొని అంటుంది. అట్లా బయట అది ఒప్పుకుంటుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన వాళ్ళు బాగా పలుకుబడి ఉండేవాళ్ళు రాజకీయాల్లో. ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలుచుకోవచ్చా వార్నింగ్ ఇచ్చినారు నాకే. నేను ఒకటే చెప్పిన, ఏం కోటీశ్వరుడు అయితే నువ్వు డబ్బులు ఉండడు అయితే రాజకీయాలు ఉంటే నాకేమి, ఏం కోటీశ్వరుల కూతుర్లకి పెళ్ళిళ్ళు కావా, వాళ్ళకే మొగుళ్ళు రారా అని అడిగితే నేను కోపం వచ్చా. కమిషన్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషన్ కూతుర్లకి మొగుళ్ళు రారా? ఎట్లా చెప్పిందా? లేక నేను చచ్చిపోతాను, నీ పేరు రాసి చచ్చిపోతానా అనిందే. అప్పటికే వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడితే వాళ్ళు ఎవరు మాట్లాడకుండా మనం పెళ్లి చేసుకునే సీఎం కాదు కదా, మళ్ళీ ఏం మాట్లాడలేరు కదా. పెళ్లి చేసుకుని మళ్ళీ వాళ్ళు కేసులు పెట్టేది ఇట్లా ఉంటాయి కదా. అది కూడా రేపే అంట పెళ్ళి. ఏద్దా ఆ పిల్లదే రేపే ఫిక్స్ చేసినారు. ఈరోజు నైట్ లోపల పిలుచుకోవచ్చు. అలా మా పిల్ల ఫోన్ చేసి ఏడస్తాను, నేను నీ పేరు రాసి చచ్చిపోతా, మళ్ళీ నాకు సంబంధం లేదంటుంది. ఏం చేసేదా? ఎట్లా పిలుచుకోవచ్చదమ్మా పియా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే మాడదాం ఇట్లా, మా మనోడు మంచోడు అట్లా అంటోడు ఏం కాదప్పా అని చెప్దాము, చూద్దాం ఏం చెప్తారా. నేనేమో చెప్పిన లేచిపోయేది గిచ్చిపోయేది ఏమొద్దా, తాత వస్తాలే, మా తాత వచ్చి మాట్లాడతాలే అని చెప్పిన. ఏమే మాట్లాడినాక వాళ్ళు ఒప్పుకోకపోతే ఎద్దుల బండి ఒకటి ఎత్తుకొని పోదామా? ఎద్దుల బండిలో పిలుచుకోవచ్చుద్దాం పాపనే. ఎద్దుల బండి ఆటోల బండిలేవా? ఆటోలు అంతా వద్దులే, ఎద్దుల బండ్లు అయితే మనం బిన్న వచ్చేచ్చు కదా, ఎద్దులు బిన్న పరిగెడతాయా? ఎద్దులు ఎందుకు వస్తాయి బిన్న? ఎద్దుల బండి ఎట్లయితే ఎద్దుల బండి ఎవరిది లేదో పల్లెలు ఎవరిదైనా మాట్లాడదామా? పిలుచుకోవచ్చుద్దాం ఎద్దుల బండ్లా. ఎద్దుల బండ్లు లేరు ఉండేది ఇప్పుడు ఈ కాలంలో, ఎద్దుల బండ్లు ఎవరు లేవు. అదే నాకు పోలీస్ స్టేషన్కి వచ్చి వార్నింగ్ ఇచ్చినాడు వాళ్ళ ఆయన. నా గురించి నీకు తెలియదురా అన్నాడు. నా గురించే నీకు తెలియదు, నేను చందుగాడు లోకల్ అన్నా. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్. అట్లా అనుకుంటే ఆయన కొట్టుకుంటారు ఏమిరా? అట్లేం కొట్టుకునేది ఏంలే, పిలుచుకోవచ్చేసేది ఆ పిల్లనే. అప్పుడు నేను రావాలా? వచ్చి మాట్లాడాలా. వాడు వాళ్ళ ఆయన ఒకటి అన్నాడు, నీకు నా సంగతి తెలియదురా నా కొడుక నీకు. వాడు అట్లా అంటే ఎట్లా? నేనంటే మా తాత గురించి నీకు తెలియదురా, మా తాత కూడా అప్పట్లో 100 మందిని నరికేసినాడు అని చెప్తే నేను. మా తాత సంగతి నీకు అసలుకే తెలియదు అని చెప్తే. అట్లా అటువంటి వద్దురా, దౌర్జన్యాలు వద్దు. రక్తపాతం తాత సంగతి నీకు తెలియదురా. అట్లా కాదురా, నేను చెప్పేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టమా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లే, ఆ పిల్లకి ఇష్టమా? ఫస్ట్ ఎద్దుల బండి ఒకటి తీసుకుని ఏమే లేపుకొచ్చేద్దాం మా పిల్లనే. ఏమే లేపుకొని వచ్చేసి అమెరికాకి వెళ్ళిపోదాం ఎద్దుల బండిలో. ఏమిటంటే మీరు మాట్లాడేది? అమెరికా వాళ్ళతో మాట్లాడేసినాను. ఏమే మాడుకొని ఏమే అమెరికాకి వెళ్ళిపోయా ఆడ సెటిల్ అయిపోదాం. ఎద్దుల బండి ఆడ అమ్మేసింగ్ కూడా ఏదైనా తీసుకుందాం కొత్తది ఏదన్నా. ఎద్దుల బండ్లు అంత దూరం పోయి మరి ఎక్కనా కొడుకులలో ఎద్దుల బండ్లు అంత దూరం పోయేది నిజమా? మనకు ఉండేది నిజమా? ఎంతసేపు పోవాలా? వెళ్ళిపోవచ్చు 2 రోజుల్లో తోలుకుంటే. ఎద్దుల బండ్లు ఎంతసేపు పోవాలా అమెరికాకి? ఏడా దగ్గరే, అమెరికా కూడా పక్కనే. పోయేది కాదురా, ఓ పాప మనం ఇష్టపడినాం అనుకో, ఆ పాప వచ్చేసింది
పెళ్లి చేసుకునే ఇలా. పెళ్లి చేసుకుంటే ఉన్నీరు వాళ్ళ అమ్మ నాయన పిలుచుకో వెళ్ళిపోవాలి. ఎద్దుల బండ్లు అమెరికాకి వెళ్ళిపోతే వాడికి రాలేరు వాళ్ళ. నేను మాట్లాడేసిన అందరితో ఆడ అమెరికా వాళ్ళతో, ఇట్లా వచ్చేస్తున్నాం మేము అమెరికాకి ఎద్దుల బండ్లో మొత్తం అంతా మా సెట్ చేసి పెట్టేసిన. ఇంక పోయేదే ఎద్దుల బండి నాకు తోలేదు రాదు, అందుకేనే. నీకు వచ్చి కదా నువ్వు ముందు ఎద్దుల బండి తోలుతావు కానీ దూరమా? దూరం ఎంతసేపు 200 కిలోమీటర్లు ఎంతసేపు తోలాలా? ఎద్దుల బండిలతో కుదరదు అట్లాంటివన్నీ. దేంతో చేద్దామా? ఏదన్నా ఆటోనే తీసుకొని పోవాలి. ఆటో రానిరా, ఆటోకి అవన్నీ అడుగుతానులా పేపర్లు అన్నీ. అమెరికా వేరే దేశం కదా, ఆటోలో ఎత్తుకొని పోతుంది. ఇండియాది ఇప్పుడు భారతదేశం బండి వాళ్ళకి అమెరికాలో రానిస్తారా? ఎద్దుల బండికి అయితే అట్లాంటివి ఏమి ఉండవా. మోగజీవాలు కాబట్టి పోనీలేప్ప అని చెప్పి రానిచ్చేస్తారా. ఆటో కాకుండా ఇంకో బండి ఏదైనా చెప్పు పోనీ. ఎద్దుల బండి వద్దులే, ఆటో వద్దులు, ఇంకోటి ఏదైనా చెప్పు పోనీ. స్కూటర్లు ఆడ ముగ్గురు పోద్దా? నువ్వు నేను ఆ పిల్ల లావు ఎక్కువ, నిన్ను నన్ను కలిపేసి ఇంకా ముగ్గురిని కలిపేసి అంతలా ఉంటుంది. అంటే ఆ పాప మనకిష్టమో, ఆ పిల్లకి ఇష్టమో. ఏమన్నా కోర్టులో చెప్తుందా? కోర్టులో చెప్తుంది, అన్నిట్లోనే చెప్తుంది, స్టేషన్లో చెప్తుందా? నాకు ఇష్టపడి చేసుకుంటేసినా అని చెప్పాలా? చెప్తుంది. ఇప్పుడు రేపే పెళ్ళా, రేపు పొద్దున్న నేను తెల్లవారుజామున పెళ్ళా. ఈరోజు రాత్రి లోపల ఏదో ఒకటి చేయాలి, లేకుండా చచ్చిపోతుంది ఆ పిల్ల. మళ్ళీ నీ పేరు నా పేరు రాసి చచ్చిపోతుందంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇన్నాళ్ళు ఏం చేస్తాంటివా? ఇన్నాళ్ళు అవుతుంది, కొన్ని రోజుల్లో ఉండు అని చెప్పిన. ఇప్పుడు సడన్ గా వాళ్ళ ఆయన వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? కొడక నేను లేపేస్తా బాంబు పెట్టి అంటున్నాడు. అరే నీ అబ్బా బాంబులు పెట్టి లేపేస్తాడంట. అట్టప్పుడు ఏం చేసేదే? వాడిని బాంబు పెట్టినా వాని ఇంట్లో మనం లేపేద్దామా? మనమేం తక్కువే, వాడు మనల్ని బెదిరించేదానికా? ఎట్లా చెప్పు? ఎట్లా చెప్పేది? ఎట్లా చెప్పాలా? నువ్వు ఉండవని ధైర్యం అంటే వాడు అట్లా ఉండేటప్పుడు ఎట్లానే ఏమన్నా పెద్ద పెద్ద రొంపులు అయిపోతే ఎట్లా అంటావు ఇప్పుడైతే? అట్లా దౌర్జన్యాలు అక్కర్లేదురా. దౌర్జన్యం లేకన్నా మంచి మాటలతో ఏదైనా వచ్చేట్టుగా ఉంటే చెప్పమని. ఈ పాప దౌర్జన్యాలు ఎందుకో? బాగుందా పాపా? ఇప్పుడు ఎద్దుల బండి మాట్లాడదామని నేను ఫిక్స్ అయిపోయిన. ఎద్దుల బండ్లు అయితే బిండే వెళ్ళిపోవచ్చా? ఎద్దుల బండ్ల పోయి దానికి తిరుగుతుందండి. ఎంత దూరం అండి అని బతావు? ఎద్దుల బండ్ల 200 కిలోమీటర్లు పరిగెత్తుందా ఎద్దు? పరిగెత్తుంది. గడ్డి మోపులు 2 వేసుకొని పోదాం వెనకాల కావాలంటే. నోరు లేని గుడ్లు అందరం పావలేరా? గిడ్డు మోపు వేసుకొని పోదాంలే. మోపు ఎక్కుడితే 2 బోకులు వేసుకొని పోదాము. వాయిల్ పాడ దూరం పోతే ఆడికి జాస్తి ఎద్దులు. కొంచెంసేపు ఆపుకొని పోదాంలే. అప్పకాయని షట్టలు ఆపుదామా? ఎవరు కనిపించకుండా కొంచెంసేపు ఆగి పోదాం. కుర్తి కూడా 2 బోకులు కలుపుకొని పోదాంలే. డ్రమ్ము కట్టుకునేసి డ్రమ్ము ఒకటి వెనకాల వేద్దామా? ఒక 5 మోపులు గడ్డేసి చాలదా? ఎవరురా నువ్వు? సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. బిడ్డ ఇష్టపడిందా? ఇష్టపడింది కాబట్టి నీ దగ్గరకు వచ్చిందే. ఇష్టపడింది అంటే వాళ్ళ ఆయన మళ్ళీ బాంబులు పెడతా, ఇట్లా పెడతా, అట్లా పెడతానంటే ఏమే మాటలా? బాంబులు పెట్టేసి లేపేస్తాం మీ ఇల్లు అన్నాడు. నేను కూడా లేపేస్తాను ఒకటి. నువ్వు పెట్టే లోపల నేను లేపేస్తా అని చెప్పిన. మనం ఏం తక్కువే. ఒకటి రెడీ చేద్దాం బా. ఒకట కడప బాంబు, ఒకట కడప పోయి తెచ్చుకుందాం. 2 బాంబులా 2 సంచులు తెచ్చుకుంటే చాలదా? ఎన్ని మాకు తెలవప్పా. ఏద్దామా? ఏం పెద్ద ఇల్లు ఏముండదు. 5 ఎకరాలు కట్టుకున్నాడు ఇల్లు. సొరంగం ఏం చేసేది పెద్ద పనులకి? వాడు ఇప్పుడు మన పైకి వేస్తే బాగుంటుందా? లేపేయాలంతే. అట్లా ఆలోచించుకోకూడదా? లేపేయాల. అయ్యో అట్లా కాదురా. నేను బాంబులు ఆ పాప వస్తే దొంగ పిల్లలు చేసుకుని వెళ్ళిపోవచ్చు. దొంగ పిల్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోదాం అంటాండి ఎద్దుల బండ్లో. ఎద్దుల బండ్లు పోతాయి నీకు. ఏందయ్య అంటే తమాష అనుకుంటావే. 2 ఎద్దులు వెనకాల కట్టేసుకుందామా? అవి ఆగిపోయినాయి అనుకో, ఒకటి ఆల్సిపోయినాయి అనుకో, ఇవి వీటి కడదామా? ఆల్సిపోయినాయి అనుకో, అవి కొంచెం మారదామా? ఏం చేసి పెట్టినాం ఈ కాలంలో. ఎద్దులు ఎవరికొండ ఎవరికి లేవు. అట్లంటే ఎద్దుల బండి తమాష పనులు మాట్లాయ్యా. ఎద్దుల బండ్లు ఏం పోతాయేమే? రాత్రి లోపల పోవాలా? ఎట్లా అంటే నా మాట నువ్వు పని చేద్దాం. బట్ వాళ్ళ ఆయన లేపేద్దాం. ఫస్ట్ బాంబులు వేసి కడప బాంబులు తీసుకొస్తా. పియా కడపకు వేసా. గమ్మన ఉంటా. నాకు అట్లా మాటలు చెప్పొద్దా? వాళ్ళ ఆయన లేపేది ఇట్లా చేసేది ఇట్లాంటివి మంచి పనులా? ఆ పిల్ల కాకుండా ఇంకోటి అవుతుంది కానీ. ఆ పిల్ల చచ్చిపోతా అంటే నీ పేరు నా పేరు రాసా. చచ్చిపోతుంది అంటే
చచ్చిపోతే మళ్ళీ ఏం చేసేదే? వాళ్ళ ఆయన ఉండిస్తాడా? మళ్ళీ మీరే చంపేసినారు, నువ్వు మీ తాత అంటారా? బాంబు చచ్చిపోతుందంట. నేనైతే ఒకటే ఫిక్స్ అయినా, ఎద్దుల బండి ఒకటి మాడుకొని ఏమి 2 ఎద్దులు ఏమో ఒక డ్రమ్ నిండా కుడితే ఒక 5 మోపులు గడ్డి కట్టుకునేసి. మీ నాయన ఆడి ఇల్లు ఉండదు, వాడిని మళ్ళీ ఏమంటారు ఏమో. మా నాయన గురించి ఎవరికి తెలియదు వాళ్ళకా. నేను నీ గురించి మాత్రమే చెప్పినా, నాకు ఎవరు లేరు, మా తాత ఒకడే ఉండాడని చెప్పిన. ఏం చేయొద్దా, ఫస్ట్ కడపకు పోయి బాంబులు తీసుకొస్తాను నేను, 1 గంటలో పోయి వచ్చేస్తా. ఏమే సాయంత్రంగా పియ్యే ఆ పిల్ల అట్లా పోతానే వాడి మీదకి వేద్దాం, ఒక 5-6 బాంబులు వేద్దాం సంచులు కట్టేసి. వాడు చచ్చిపోతాడా? మళ్ళీ మనం ఏం పిలుచుకోవచ్చు, మళ్ళీ ఊడు ఆపేవాడు ఉన్నాడు మనల్ని. అది అట్లా రామాయణాలు వద్దుగానే ఏం పంచాయతీ ఏం లేదు కానీ అట్లా మాట్లాడిన వద్దు. రేపు ఆ పిల్ల చచ్చిపోతే ఏం చేసేదా? చచ్చిపోతే ఎవరి కోసమయ్యా? నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీస్. ఎవరి కోసం అంటే ఇంక నువ్వు నన్ను చేసుకోలేదు, ఇంక నేను వేరే చేసుకోవాలంటే వచ్చామని పోతే వచ్చేదానికే ఎట్లా వచ్చేది? నువ్వు వస్తే పెద్ద మనిషి మాడతావని నేను పిలుచుకోవచ్చు, నువ్వు వచ్చామంటే ఎట్లా వస్తుంది ఆ పిల్ల? ఆడికొచ్చి ఏం మాట్లాడితే ఏమే చచ్చిపోతుందంట. చచ్చిపోతుందని ఎందుకు చచ్చిపోతే పబ్లిక్ బ్రాహ్మణ పెళ్లి చేసుకొని పబ్లిక్గా వచ్చేదానికి వాళ్ళ ఆయన ఉన్న సడే లేపేస్తాడు, బాంబులు పెడతా అంటాడు. ఏం చేయమంటావా? ఇప్పుడే పెడతాడన్నా. ఇంకెట్లా పెడతాడా? అట్లా భయాలకు భయపడి ఏం భయమా బాంబులు పెడతారంట. ఏం మనం పెడదామా? ఏం మనకేం తక్కువ? ఏమే ఏం తక్కువ నీకు? ఏం మన 2 సంచులు ఎత్తుకో వస్తా బాంబులా. ఎంత బాంబు 10 రూపాయలు ఉంటుంది, 200 రూపాయలు ఇస్తే 20 బాంబులు వస్తాయి. చాలా ఇసిరి అద్దం కడప బాంబులు వేస్తే డమాలు వేసుకోవాలి, పీసులు వేయిపోవాలి కూడా. అవన్నీ వద్దు నేను. ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోవాలా ముగ్గురమో, ఎట్లా చెప్పు, ఎట్లా పోదామా? నీకు ఎవరైనా తెలుసా అమెరికాలో? ఎవరైనా నీ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? తెలుదా నాకు? నాకు తెలిసిన వాళ్ళు అంతా ఉన్నారప్పా. తెలీదు నీకు అమెరికాలో ఎవరా? ఎవరు తెలుసా? ఎవరు తెలీదా? ట్రంప్ తెలుసా? ట్రంప్ అంటే వాడు ప్రెసిడెంట్ ఆ ఊరికి, అమెరికాకే సర్పంచ్ లాగా అనమాట. అవన్నీ మాకు తెలవప్పా. ఇప్పుడు కరెక్ట్గా చెప్పు. మంచి మాటలతో వచ్చి పెళ్లి చేసుకొని రంపు రస్తా లేకుండా ఉంటే వాయిల్పడి తేడానికి పోయి పెళ్లి చేసుకొని చేద్దాం. వాయిల్పేట దేవాలయం ఏది? వెంకటేశ్వర స్వామి రాముల దేవాలమా? ఆడికి వాళ్ళ ఆయన ఆడే ఉండేది, మొచ్చుకున్నారు. వాళ్ళకి మానపల్లి పిల్లరా, ఆ పక్క చూసిన వాళ్ళ బంధువులే. ఏడా ఏంటది మొత్తం ఇట్లా 1 నిమిషం నువ్వు వాటి నుంచి వచ్చే లోపల వెళ్ళిపోవాలి. మనం ఒక 1/2 గంటలో దాటేయాల ఇండియా, భారతదేశం దాటేస్తాను. లేకంటే వాడు ఉన్నాడా వాని కూతుర్ని పిలుచుకొచ్చేసి లేపేస్తాడు నిన్నే నన్నే. మొదలైతే వదిలేమంటే ఎట్లా? రేపు చచ్చిపోతే ఏం చేస్తావా? పోతారుగా. వాళ్ళ నాయన మాట్లాడమను, వాళ్ళ నాయనకి ఇష్టమైతే పెళ్లి చేయమను, లేకనంటే రామాయణాలు గల అక్కర్లేము. నీకోసం ఏంది మాట్లాడతాం రా? ఏంది నేనున్నా పదా? ఏమే 2 బాంబులు ఎత్తుకొని పోదాం జోబులు పెట్టుకునే. ఇప్పుడు ఎట్లా రావాలా? పంచులో 2 వేసుకో, బాంబులు తీసుకొస్తా. పియ ఏంటివే? ఆటో బాంబులా? ఏమే కడప బాంబులు 2 తీసుకొస్తా, పంచులో పెట్టుకో. ఏడ లోపల 1 వేసుకో. మళ్ళీ అందరినీ ఎత్తుకుపోయి జైలేదా? నేను చెప్పేది 2 బాంబులు పంచులో పెట్టుకో, 2 బాంబులు లోపల పెట్టుకునేసి తీసి ఇసిరేస్తా. వాడు ఎగరల్లా, గ్యాల్లో వాడు ఎగరల్లా. పెళ్ళి ఉన్నదంటే చేసుకోనిలే. ఏమయ్యా ఇట్లా పనులు తమాష పనులు ఏమయ్యా? మాకు బిడ్డ నచ్చినది, మాకు ఉద్యోగం ఉండదు, భూములు ఉన్నాయి, కోర్టుకుండదంటే దానికి ఒప్పుకోవడంలే. వాని కోర్టుకుంటున్నా వానుకుంటుంది. ఇట్లా కాదు, కడప బాంబులు ఎత్తుకోవస్తా, పంచులో 2 పెట్టుకో. నువ్వు నేను జోబులు పెట్టుకుంటా, ఇసిరి వేద్దాం వాళ్ళ ఇంటికల్లా. అమ్ముండ్రా, ఇట్లా పనులే వద్దు. బాంబులు గింబలు వేసేది ఎట్లాంటి వద్దు. ఎట్లా కత్తులు ఎత్తుకొని నరికేద్దామా చేతులు కల్లా? నరికేయి నేను చెప్పిన మా తాత 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసినాడు భూములు అప్పట్లో అని చెప్పిన. ఏం కాదా? అమ్మాయిలా నువ్వు భూములన్నీ అమ్మేసినామయ్యా. సరేలే అయితే గినా. ఇప్పుడు ఎట్లా చెప్పు? ఏమెట్లా? ఎద్దుల బండి ఒకటి మాట్లాడు, పిలుచుకోవచ్చద్దమ్మా. ఎద్దుల బండ్లు కాదు, నీకు తెచ్చేది గుర్రాలు తేవాలి. నువ్వు చెప్పి లేకనా ఎవరితో ఉన్నాయి గుర్రాలు పని? ఎద్దులు అంటే ఎద్దులు. గుర్రంలో వచ్చా నీకా? ఉన్నాయి మదనపల్లి గుర్ర బండ్లు. కరెక్ట్ మాట చెప్పు. ఏంలే, గుర్రం అన్నావు, ఎద్దుల బండి వద్దన్నావు. 2 గుర్రాలు మాడతా, ఒక గుర్రం నువ్వు ఎక్కుదోలో, ఇంకో గుర్రం నేను ఆ పిల్ల వచ్చేస్తామా. వెళ్ళిపోదాం, అమెరికాకి వెళ్ళిపోదాం గుర్రం మీద.
ఆ పిల్ల పైన తాడేస్తుంది మనం ఎక్కల్లా ఆ తాడు పైకి ఎక్కుతావు కదా ఇట్లా పట్టుకొని ఎక్కేయాల ఇదినా ఎక్కి ఆ పిల్లని పిలుచుకొని వచ్చేయాల. నేను నడుచుకొని రాలేదన్నా. నడుచుకోవచ్చు దానికి ఎట్లా వాళ్ళ ఇంట్లో నుంచి స్వర్రా ఒకటే ఆ పిల్లని పిలుచుకోవచ్చుద్దామా లేదా వాళ్ళ లైన్ లేపేద్దామా? ఎవరు నా లైన్ లేపేది? దేనికి వాళ్ళ లైన్ లేపేది? వాడు ఏమనుకుంటాడు? వాడు బాంబులు పెడతా అంటే ఇంటికి బాంబులు పెడతాడు వాడు. వాడేమంత పుడింగ్ ఏమే పెట్టమన్నా పెడితే మళ్ళీ ఉంటాం మనమా? పెట్టకముందే మనం పెట్టేయాల, ఎత్తుకొని లేపేయాలి మనమే. బాంబులు కదన్నా. ఏం మాట్లాడితే చెప్పు దాడు చూస్తాను ఆ పిల్ల చెప్పు. ఆ బాబుకి ఇష్టమేనా? ఇష్టమే అంటామా నీకు? సరే ఓ పని చేద్దాం బట్ట, నీకు ఒక మాట చెప్పానా? ఇదంతా ఏం లేదు, ఊరికే చెప్పిన అంత జోక్గా చెప్తే. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నీ మీద ఊరికే చెప్పినా మేం చేయలేవు. అంటే అట్లా చెప్తే నువ్వు ఏమవుతావని ఏం రియాక్ట్ అవుతావని ఊరికే చెప్తే నీకు అట్లా ఏమైందిలా ఆడ చెప్పు. నేను చెప్పిండే చెప్పు. మా వీడియో లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోద్దండి.